సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. BMW కారు కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. BMW కారు కోసం గత కొద్ది రోజులుగా ఇంట్లో డిమాండ్ చేస్తూ వస్తున్నాడు ఒక యువకుడు. స్విఫ్ట్ కారు కొంటానని కూడా తండ్రి చెప్పాడు. షోరూమ్కి వెళ్లి స్విఫ్ట్ కారు చూపించి ఒప్పించే ప్రయత్నం చేశాడు ఆ తండ్రి. కానీ ఆ కారు నచ్చకపోవడంతో జానీ ఈ నేపథ్యంలోనే బలవన్ మరణానికి పాల్పడ్డాడు. జానీ 10వ తరగతి వరకు మాత్రమే చదివాడు. ఊర్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ కూడా తను పూట గడిపేవాడు. అయితే జగదేవ్పూర్ మండలం చాట్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఊర్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఓ యువకుడు BMW కారు కోసం ప్రాణాలే తీసుకున్నాడు. అవును, ఇంట్లో అంత స్తోమత లేకపోయినా సరే ఖరీదైన కారు కోసం పట్టుపట్టాడు. BMW కారు కొనివ్వాలని, లేదంటే చనిపోతానని తండ్రిని బెదిరించాడు. కుమారుడి మొండి పట్టుతో ఏదో ఒకటి చేసి BMW కారు కాకపోయినా స్విఫ్ట్ డిజైర్ కారు కొంటానని తండ్రి ఆ జానీ యువకుడికి నచ్చజెప్పాడు. అది నచ్చక 21 ఏళ్ల జానీ ఈ నేపథ్యంలోనే బలవన్ మరణానికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాట్లపల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదివి కూలి పనులు చేసే ఆ యువకుడు BMW కారు కోసం ఎందుకు పట్టుబట్టాడు, అసలు ఏం జరిగింది? దీనిపై పూర్తి వివరాలు సిద్దిపేట నుంచి మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎందుకు ఆ యువకుడు BMW కారు కోసమే పట్టుబడ్డాడు? ఈ నేపథ్యంలోనే బలవన్ మరణానికి కూడా పాల్పడ్డాడు. తండ్రి స్విఫ్ట్ డిజైర్ కారు కొంటానని చెప్పినా కూడా నాకు BMW కారే కావాలని కూడా పట్టుబట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి? ఒకేసారికి వీళ్ళది సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల్ చట్లపల్లి విలేజ్ వీళ్ళది. వాళ్ళు చట్లపల్లి విలేజ్ లో వ్యవసాయ ఆధారిత కుటుంబం కూడా వీళ్ళు జీవించేవారు. ఇక్కడ జీవించిన వ్యవసాయం అనేది సరిగ్గా పంటలు పండకపోవడంతో కూడా హైదరాబాద్ కు వీళ్ళు ఒక కోళ్ల ఫారం లో కూడా వాళ్ళ తల్లిదండ్రులు పని నిమిత్తం అయితే వాళ్ళు అక్కడ హైదరాబాద్ లో చేరడం జరిగింది. వాళ్ళతో పాటే జానీ కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత 2023 ఎన్నికలకు ముందు వాళ్ళు ఈ చట్లపల్లికి విలేజ్ కి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఎకరం భూమిని అమ్మి కూడా ఇద్దరి కొడుకులకు తల్లిదండ్రులు అయితే ఉన్నవారు. జానికి వాళ్ళ అన్న మహిపాలికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇల్లునైతే చెరొక ఇల్లునైతే కట్టి ఇవ్వడం జరిగింది. ఇదే తరుణంలో కూడా ఆ ఎకరం భూమి అమ్మిన తర్వాత ఇల్లు కట్టించిన తర్వాత ఆ జానీ అయితే పని చేసుకుంటూ కూలి పనులకు కానీ అటు వ్యవసాయ పనులకు కానీ వెళ్ళేవాడు. అదే తరుణంలో ఈ చిన్నప్పటి సంది తల్లిదండ్రులు ఇంట్లో చిన్న కొడుకు కావడంతో ఆ తల్లిదండ్రులు గారాభంగానైతే పెంచడం జరిగింది. అంటే ఈ పెంచిన తర్వాత కూడా 21 సంవత్సరాల జానీ అయితే అంటే BMW కారును ఖచ్చితంగా నాకు కావాలని చెప్పి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా మారం చేయడం జరుగుతుంది ఇంట్లో. అంటే ఖచ్చితంగా నాకు కావాలి, కొనిస్తేనే నేను ఉంటా, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని కూడా 2-3 సార్లు బెదిరించడం అయితే జరిగింది. అదే తరుణంలో కూడా వాళ్ళ తండ్రి కనకయ్య వాళ్ళ అమ్మ కనకవ్వ కూడా సిద్దిపేటలోని ఆ మారుతి షోరూమ్ లో కూడా స్విఫ్ట్ డిజైర్ కారును కొనిస్తామని కూడా తీసుకువచ్చి చూపించిన తర్వాత కూడా నాకు వద్దు అని చెప్పి మారం చేసినా కూడా, అంటే వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఏం చేశారంటే వద్దు, మనకు ఆర్థిక స్తోమత కూడా లేదు, అంత పెద్ద కారు మనము లక్షలు విలువ చేసే కారును కొనియలేము, అయినా కూడా నీకు ఎంతో కొంతలో మీకు ఒక కారును కొనిస్తాము, నీ సరదాన్ని తీరుస్తామని కూడా వాళ్ళు చెప్పినా కూడా జానీ వినలేదు. అంటే మే 30వ తారీఖున సాయంత్రం వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి కౌలు చేస్తున్నటువంటి బావి దగ్గరికి వెళ్ళి అయితే అక్కడ పురుగుల మంది తాగడం జరిగింది. అది గమనించినటువంటి కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తర్వాత చికిత్స నిమిత్తం వేరే ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అయినా కూడా అక్కడ మొన్న శనివారం రోజున అర్ధరాత్రి అయితే జానీ మృతి చెందడం జరిగింది. అంటే ఈ ఘటనకు సంబంధించి పేరెంట్స్ ఏమైనా మీరు మాట్లాడడం జరిగిందా? పేరెంట్స్ ఏం చెప్తున్నారు? అంటే పేరెంట్స్ ఏం చెప్తున్నారు అంటే కారు అడగడం జరిగింది. అడిగిన తర్వాత కూడా మేము కొనిచ్చేందుకు కూడా సిద్ధమయ్యాం. అంటే అంత స్తోమత లేదు, కానీ మేము మారుతి షిఫ్ట్ కార్ అయితే సిద్దిపేటలోని షోరూమ్ లో చూసాము ఆల్రెడీ. మేము కొనిచ్చే ప్రయత్నమే చేస్తున్నాం, ఎందుకంటే మాకు స్తోమత లేకున్నా కూడా నా కొడుకు కోరిక తీర్చుదామని అనుకున్నాం, కానీ ఇంతలోనే ఇంత అగత్యానికి పాల్పడతాడు అని కూడా అనుకోలేదని చెప్పి కూడా తల్లిదండ్రులు అయితే దుఃఖ సాగరానికి లోనవుతున్నారు. రైట్.
రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు ఊర్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఓ యువకుడు BMW కారు కోసం ప్రాణాలు తీసుకున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఎందుకు అతిగారాభం పిల్లలు అతిగారాభం వల్లనే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారా? గతంలో కూడా మనం చాలా ఘటనలు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది కావాలంటే అది కొనివ్వడం. ఇక్కడ 21 ఏళ్ల యువకుడు తనకి పూర్తిగా 25 ఏళ్ళు కూడా నిండని పరిస్థితి కనిపిస్తుంది. క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాడా? కానీ తన స్తోమత తెలుసు, తన కుటుంబ స్తోమత తెలుసు. తను కూడా చదువు మానేసి 10వ తరగతి మానేసి కూడా తను కూలి పనులకు వ్యవసాయ పనులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తన ఇంటి పరిస్థితి ఏంటో కూడా తనకి క్లుప్తంగా తెలుసు. తెలిసినా కూడా BMW కారు కోసం తను పట్టుబట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే పేరెంట్స్ కొడుకు ఆశ తీర్చాలి అని కూడా BMW కారు మనకొద్దు, కానీ స్విఫ్ట్ డిజైర్ తీసిస్తామని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ మొత్తానికి మనం ఏ విధంగా చూడాలంటే అతిగారవమే ఈ ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నాయా అనేది అయితే ఇక్కడ ఆలోచించాలి. యువత ఎందుకు పెడదారులు పడుతున్నారు? ఎందుకు అంటే మన కుటుంబ స్థాయి ఏంటి, మన పేరెంట్స్ విలువలు ఏంటో తెలిసిన తర్వాత కూడా పక్కదారులు ఎందుకు పడుతున్నారు? ఎందుకు మొండి పట్టుదల? అంటే ఇప్పుడు స్కూల్లో నుంచి ఇది రావాలేమో, అంటే ఇప్పుడు స్టైల్ అందరికీ ఎక్కువైపోయి స్కూల్లో టీచర్స్ ఏమైనా చెప్పినా కూడా వినని పరిస్థితి కనిపిస్తుంది. తిరిగి వాళ్ళనే కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వాళ్ళ మీదే తిరిగి అంటే ఉపాధ్యాయుల మీదే పేరెంట్స్ కేసులు పెట్టే పరిస్థితి వస్తుంది. నా కొడుకుని కొట్టారు, నా కూతుర్ని కొట్టారని చెప్పి. ఇది ఎక్కడ రాజ్యాంగంలో ఉందా? స్కూల్లోనే నువ్వు కరెక్ట్గా లేనప్పుడు పెద్ద అయిన తర్వాత నువ్వు ఏ విధంగా ఉంటావు? స్కూల్కి వెళ్ళేది మనం చదువుకోవడం కోసం కదా. మనకి పేరెంట్స్ అన్నీ అక్కడ నేర్చుకోవాలని పంపిస్తున్నప్పుడు తిరిగి మనము టీచర్ల మీదే కేసులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పేరెంట్స్ కూడా ఏం తక్కువ కాదు. ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కూడా పిల్లలకి సపోర్ట్ చేస్తూ ఈరోజు టీచర్ల మీద కేసులు పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే నీకు చెట్టై వంగనిది మానై వంగుతుంది అనేది ఏదో సామెత ఉంది, నాకు అది పూర్తిగా తెలీదు. కాకపోతే ఏంటంటే అంటే చిన్నప్పుడు మనం వంగంది పెద్ద అయ్యే కొద్దీ మనకి బుద్ధులు ఎలా వస్తాయి? స్కూల్లో కరెక్ట్గా చదువుకోలేనప్పుడు, స్కూల్లో కరెక్ట్గా లేనప్పుడు మనం జీవితాన్ని గడుపుతాం? ఈ క్షణికావేశాలు ఎందుకు? పేరెంట్స్ ఎంత బాధపడతారు? క్లియర్గా మన గురించి తెలుసు కూడా, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసు కూడా ఈరోజు BMW కోసం ఈ యువకుడు పట్టుబట్టడం కరెక్ట్ అంటారా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.